మనస్సు మనలోనే లగ్నం చేసి, అంటే మన బుద్ధిని, అంటే మన మైండ్ని అక్కడ చదువు మీద పెడితే చదువు బాగా వస్తుంది మనకి. సో మనం ఏం చేస్తున్నాం, ఏదైనా శబ్దం వస్తూనే అటు చూస్తున్నాం, దాంట్లో మాట్లాడటానికి కూడా మనం ప్రయత్నిస్తున్నాం, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాం. అది మనకు అవసరం లేదు, అది ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన పని లేదు. అవసరం లేనట్టు దాంట్లో మీరు కలిగించుకుంటున్నారు. ఇప్పుడు అమ్మా నాన్న ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేయాల్సిందే, సంసారం కదా, చేయకపోతే సంసారం జరగదు కదా. ఆర్గ్యుమెంట్స్ లేకపోతే ఎట్లా ఉంటుంది, సంసారం జరగదు కదా. సో దాంట్లో మనం తలదూర్చకూడదు. నీ చదువు నువ్వు చదువుకోలేదు. వాళ్ళు కూడా చాలా అవాయిడ్ చేస్తారు వాళ్ళ ఆర్గ్యుమెంట్లో కానీ, లేక వాళ్ళు తగాదా పడేటప్పుడు మిమ్మల్ని దూరం పంపమంటారు. చదువుకోపో అంటారు, లేక ఆడుకోపో అంటారు. అంటారా? లేక చెప్పండి, అనరా? ఆడుకోపో అంటారు కదా, లేకపోతే చదువుకోపో అంటారు. నీకు సంబంధం లేదంటారు. మనము దాని సంబంధం పట్టించుకుంటే మన చదువు పాడైపోతుంది. వాళ్ళు సరిపోతారు, గంట సేపుకి పళ్ళి రాజీ అయిపోతారు, కానీ మన మైండ్ చెడిపోతుంది. మనం రాజీ కాలేము, మనసులో నిలిచిపోతుంది మనకు. అందుకని పెద్దలు కూడా పిల్లల దగ్గర పోట్లాడటం కానీ, ఆర్గ్యుమెంట్ చేయటం కానీ వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా నాశనం అయిపోతున్నారు, పిల్లల్ని కూడా నాశనం చేస్తున్నారు. అది వాళ్ళకి అధికారం లేదు. వాళ్ళు పోట్లాడుకొని మళ్ళీ సరిపోకపోని వాళ్ళ కర్మ. కానీ పిల్లల మీద ఎందుకు అంతగా వాళ్ళు అరుచుకొని వాళ్ళు అట్లా చేయాలి, తప్పు కదా. అందుకని అది వాళ్ళు చేయకూడదు, వాళ్ళకి అధికారం లేదు. పిల్లల్ని చెడగొట్టేది అధికారం వాళ్ళకి లేదు అని వాళ్ళకి అది చెప్పుకుంటానులేండి నేను. కానీ మీరు మాత్రం దాంట్లో ఆ గొడవలో మీరు మనస్సు కలిగించుకోకూడదు. మనస్సు మీరు చదువు మీదే పెట్టాలి.